రాజకీయాలు, సినీ రంగం ఈ రెండు అత్యంత ప్రజాదరణ ఉన్న రంగాలే. ఈ రెండు రంగాలలో రాణించాలంటే కనుక ఖచ్చితంగా ప్రజాదరణ 100% ఉండాల్సిందే. ప్రజల దీవెనలు ఉంటేనే వెండితెర హీరోలైన రియల్ లైఫ్లో పొలిటీషియన్స్ అయినా కూడా హీరోల్లాగా అవుతారు. ఇక టాలీవుడ్లో ఎందరో హీరోలు రాజకీయాల్లోకి వచ్చి తమదైన శైలిలో రాణించారు. అయితే సీఎం అయింది మాత్రం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. ఆయన వంశం నుంచి మళ్ళీ ఆ స్థాయిలో ఎవరూ సత్తా చాటుకోలేకపోయారన్నది వాస్తవం. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు టీడీపీని లీడ్ చేస్తూ వచ్చారు. ఆయన 4 సార్లు సీఎం అయ్యారు. టీడీపీలో చూసుకున్నట్లయితే తర్వాత సీఎం ఎవరవుతారంటే నారా లోకేష్ పేరే గట్టిగా వినిపిస్తోంది. ఇక నారా వారికి నందమూరి బంధం కూడా తోడయ్యింది. బాలయ్య తన బావ చంద్రబాబుకి పూర్తి మద్దతు కొనసాగిస్తూ వచ్చారు. 1995 నుంచి ఈ రోజు దాకా గత 3 దశాబ్దాలుగా ఏనాడు ఆయన బావ మాట జవదాటలేదు. బావ సీఎం అయితే చాలనుకున్నారు. ఆ తర్వాత తన మేనల్లుడు లోకేష్ ని మంత్రిగా చూసి దీవించారు. అయితే బాలయ్య కనీసం మంత్రి కూడా కాలేదన్నది ఆయన అభిమానులలో కొంత బాధను నిలిపింది. అయితే బాలయ్య అసెంబ్లీలో తాజాగా చేసిన వ్యాఖ్యల మీద అభిమానులైతే తప్పు పట్టడం లేదు. సైకో అన్నది బాలయ్య మొదటిసారి అనలేదు కదా, అంతకు ముందు ఎందరో వందలాది సార్లు అన్నారు కదా అని గుర్తు చేసుకున్నారు. ఇక తన ప్రసంగంలో బాలయ్య చిరంజీవి పేరు కూడా ఎత్తలేదని, ఎవరు గట్టిగా అడగలేదని మాత్రమే అన్నారని గుర్తు చేసుకున్నారు. అయితే జగన్ మనస్తత్వం చెప్పే ఉద్దేశంతోటే ఆయన అలా గట్టిగా చెప్పారు తప్పించి మెగాస్టార్ గురించి ఏమీ అనలేదని అంటున్నారు. అయినా సరే బాలయ్యనే టార్గెట్ చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా టీడీపీకి అనుకూలంగా చెప్పబడే ఒక బడా ఛానల్ తన వారాంతం విశ్లేషణలో బాలయ్య మీద దారుణంగా రాసిందని, ఆయనంతటికీ కారణమంటూ దోషిగా ముంద్ర పెట్టిందని ఆయన ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. అయితే కూల్ గా మారుతున్న వాతావరణాన్ని మళ్లీ కెలకటం, బాలయ్యనే పాయింట్అవుట్ చేయటం వెనుక ఉద్దేశాలేంటని బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. టీడీపీలో నందమూరి వారు ఉండకూడదనే ఇదంతా చేస్తున్నారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త నినాదం వినిపిస్తోంది. బాబాయ్ అబ్బాయి కలవాలని వారు కోరుకుంటున్నారు. నిజం చెప్పాలంటే పై స్థాయిలో బాలయ్య ఎన్టీఆర్ల మధ్య విభేదాలు ఉండొచ్చేమో కానీ ఫ్యాన్స్ మాత్రం ఇద్దరి సినిమాలు చూస్తూ వస్తున్నారు. ఇద్దరిని అభిమానిస్తున్నారు. ఇప్పుడు టీడీపీలో నందమూరి వారి మీద విమర్శలు రావటం, ఒక ఛానల్ అయితే బాలయ్యనే టార్గెట్ చేయటం, ఇక లాభం లేదని ఇద్దరు కలవాల్సిందే అని కూడా అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సదరు ఛానల్ కెలికి మరీ నందమూరి ఫ్యాన్స్ ని ఒక్కటిగా గట్టిగా చేశారని అంటున్నారు. అయితే ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లుగా బాబాయ్ అబ్బాయి కలుస్తారా అన్నది ఒక పెద్ద ప్రశ్న. అయితే బాలయ్య మాత్రం తాజా పరిణామాల పట్ల ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. తాను ఏ అధికారం కోరుకోకుండా తన తండ్రి పార్టీ మీద అభిమానంతో పూర్తిగా సర్దుకుపోతూ ఉంటే ఆఖరికి తన మీదే ఈ విధంగా విమర్శలు రావటం, తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగా కథనాలు వస్తుంటే తనకి కనీస మద్దతు కూడా దక్కపోవడం పట్ల తీవ్రంగా మదన పడుతున్నట్లుగా కూడా చెప్తున్నారు. ఇక ఒక దశలో బాలయ్య కూడా మెగాస్టార్ రాసిన దాని మీద ఒక బహిరంగ లేఖ రాయాలని చూశారట. దానికి కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల ఆపాల్సి వచ్చిందని కూడా అంటున్నారు. అయితే ఆ లేఖలో తాను ఏ సందర్భంలో అలా మాట్లాడానని ఆయన వివరించే ప్రయత్నం చేయాలనుకున్నారంట. ఇవన్నీ ఇలా ఉంటే బాలయ్య మాత్రం టీడీపీ అధినాయకత్వం వైఖరి మీద కోపంగా ఉన్నారని అంటున్నారు. మరోవైపు చూస్తే నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాలయ్య జూనియర్ ఒక్కటి కావటానికి ఇదే సరైన సమయం అని కూడా, కలిసి ఉంటేనే అన్ని విధాలుగా మేలు జరుగుతుందని అనుకుంటున్నారు. మరి ఈ ప్రచారం, ఈ ఆలోచనలో నిజమెంత అన్నది భవిష్యత్తులో చూడాలి.